క్రీస్తు యొక్క మనస్సు, ఆయన మనస్సును బట్టి మన కొరకు ఆయన శ్రమలు అనుభవించాడు, గాయపరచబడ్డాడు, నలుగు కొట్టబడ్డాడు, ప్రేమను చూపించాడు. అదే క్రీస్తు ప్రేమ, కలువరి ప్రేమ. ఆయన ప్రేమకు మించిన ప్రేమ ఈ లోకములో లేదు. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే, భార్య భర్తల ప్రేమ కొంతకాలమే, బిడ్డల ప్రేమ కొంతకాలమే. క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడ వరకు మనల్ని ఆదరించే ప్రేమ యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ, ఆయన ప్రేమకు ప్రతిరూపమైన, ఆయనలా ప్రేమించిన వారు, ఆయనలా మన మీద దయ చూపించి, జాలు చూపించి, కనికరపడి పడి ఉన్న చోటుకు వచ్చి మన కట్టు కట్టిన వారు ఎవరు లేరు, కేవలం ప్రభువైన యేసు. ఆయనే మంచి సమరయుడు. ఆయన మంచి సమరయుడు. ఆయన పడి ఉండటం చూచి ఆ తాగులోనికి వెళ్ళి ద్రాక్షారసము బలానికి నూనె పరిశుద్ధాత్మ చేత అతన్ని అభిషేకించి, బలమైనటువంటి వాక్యాహారము చేత అతన్ని తృప్తిపరిచి, బలపరిచి పూట కూని వాళ్ళింటికి తీసుకెళ్లాడు. మరలా ఏమైనా ఖర్చు చేస్తే మరలా వచ్చేస్తానని 2 దేనారాలు ఇచ్చాడు. ఆ 2 దేనారాలు, ఒకటి క్రొత్త, ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. ఏమైనా ఖర్చు చేస్తే మరలా వచ్చినప్పుడు తిరిగిస్తానని పూట కూలి వారితో చెప్పి, ఆ గాయపడిన ఆ వ్యక్తిని, ఆ లేవీయుణ్ణి, ఆ వేరే జాతి వాడిని తీసుకుని వెళ్ళి పరామర్శించిన సమరయుడు వలె యేసయ్య మనల్ని పరామర్శించడానికి, మనల్ని చూడడానికి, మన బాధలు, మన కన్నీళ్లు, మన కష్టాలు, మన ఆర్థిక సమస్యలు, మన అప్పుల బాధలు, మన బిడ్డలు మన మాట విన్నప్పుడు నువ్వు బాధపడతావు కదా, ఆ బాధ ఆయనకి తెలుసు. దేహంలో గాయం ఉంటే అది ఏదో రోజు తగ్గుతుంది, కానీ హృదయంలో గాయం ఆయన మాత్రమే కట్టగలడు. ఆయన మాత్రమే హృదయ గాయాన్ని మార్పగలడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. ఈ ప్రశస్త రాత్రి వేళ, ఈ 34వ దినాన్న ప్రభువా, మీరు పరమార్థ శ్రమ, నీ మనసుల గురించి, ఆ మనసును బట్టి నువ్వు ఎన్ని శ్రమలు అనుభవించావో అవన్నీ కూడా మేము తెలుసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రశస్త రాత్రి మాండ్రులోమణి గారు తల్లి గారు వృద్ధాప్యంలో ఉన్నారు ప్రభువా. ఆమె ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు రాజేష్ గారిని బట్టి, ఆయన ప్రేమించి